గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎక్కా గారు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, దాదాపు 16 బ్యాంకులు ఈరోజు ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సమస్త ఉద్యోగ వ్యవస్థ అందరికీ, ముఖ్యంగా జేఏసీ నాయకులకి, సంఘాలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక భద్రత కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా ఒక బీమా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఉద్యోగుల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి